అమ్మా ఇంకెన్ని రోజులు ఉంది? 5, 6, 7, 8తో రే ఆ ప్రభాగా టెన్షన్ భరించలేకపోతున్నాను రా. ఎప్పుడు చూసిన నందిని ఆడనకాలే తిరుగుతుందిరా. అసలు వాడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట చెప్పరా, వాడిని వేసేస్తా. లేదురా, వేరే ఏదైనా చేయాలి. ప్రతివాడు 4, 6 కొడతాడు. బ్యాటింగ్ ఎవరంటే ఎవడు నాకు ఎవడు. గోపాల్ ఏంటి ఇటు రానన్నా రా. ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాం, మేము కూడా ఫ్రెండ్సే కదా, మాతో కూర్చో. మరి చెప్పు ఏంటి? ఏం లేదు, ప్రభా కోసం అమ్మాయి వచ్చింది కదా. ఎవరు? అది అదే అదే అంటే కొంపదీసి ప్రభాగాని లైన్ వేస్తున్నాడా ఏంటి? చచ్చా కాదు, అదే అండి లైన్ లో పెట్టాలని ట్రై చేసింది. ఆ లాన్ పెద్ద దాదా కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బెదిరించాడు. కానీ ప్రభా నందిని తన లవర్ అని పెద్ద స్టోరీ చెప్పి ఎస్కేప్ అయిపోయాడు తెలుసా. ఆ దాదా పేరేంటి? సరుకు ఇప్పుడే దొరికిందిరా. పేరు చెప్పు. ఏం బాబు అందరూ తిన్నారా? అంకుల్ మీరు వెళ్ళండి, మేము తర్వాత వచ్చి తింటాం. ఎలా అయిపోయాడు మళ్ళీ? తింటే గానీ సెట్ అవ్వడం. తర్వాత వస్తాం చెప్పండి బాబు, తినకపోతే చచ్చిపోతాడు. అంకుల్ ఆగండి, అంకుల్ మీకే చెప్పేది ఆగండి. నందిని నాకు కావాలరా. అంతే కదరా, నాకు వదిలే. నానా ప్రభా ఓసారి డ్రామా ఈ సూదిలో దారం ఎక్కించు. సూదిలో దారం అంటే వస్తున్నా తిట్టుకో. రే ప్రభా, ఎక్కడరా? ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను? ఏంటి వీడు ఇస్త్రీ పెట్టి ఆన్ చేసి వెళ్ళిపోయాడు? వీడెప్పుడు ఇంతే. ఆ ఐరన్ బాక్స్ ఎవరు ముట్టుకోకండి, షాక్ కొడుతుంది. రేయ్ ఆగరా, ఆగరా. ఎందుకు రాని కొడుతున్నావు? నీకు తెలీదు రిషి. ఏంట్రా తెలిసేది? ప్రభా, ప్రభా, నీకేమైనా పిచ్చెక్కిందా? నీకేమిటైతే నోర్మల్, ముందు వెళ్ళి అతనికి సారీ చెప్పు. అసలు ఏం జరిగిందో తెలియకుండా నువ్వు అన్ని సారీ చెప్పమంటావు. సారీ చెప్పరా? ఏంట్రా ఇది? ఇంత చిన్న విషయానికి ఏది చిన్న విషయం? నన్ను నా ఫ్రెండ్స్ ని కొట్టడం చిన్న విషయమా? అంకుల్ ప్లీజ్, ఇంట్లో నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి. ఏంట్రా ఎక్కువ మాడుతున్నావు? రేయ్ నువ్వు ఆగరా. రిషి, ఐఎమ్ వెరీ సారీ. వాడు చేసింది తప్పే. రిషి, వాడిని ఇంట్లోంచి పంపించేస్తాను. నువ్వు మాత్రం వెళ్ళవు. నువ్వు పోరా. I said you get out. నువ్వు వాడిపోమంటావేట్రా? నోర్మల్, ఏ నువ్వు తాగి మాట్లాడుతున్నావు. పోతలకి. నేను తాగలేను, నేను చెప్పేది విను. ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. ఇంకా నిలబడ్డావే పో. హనుమంతు, నువ్వేం చూస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏమిట్రా ఇదంతా? వాడిక్కడే ఉంటే మన 30 years ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమన్న భయం వేస్తుందిరా. అంతంత పెద్ద మాటలు ఎందుకు నాన్న? నేను వెళ్ళిపోతాను. ఏమైందన్నా? ఒరే హనుమంతు, ఒక్కసారి నా మాట వినరా? ఎవరు ఏమి మాట్లాడద్దు. లోనకెళ్ళండి. గో 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 మ్యాన్. ఐఎమ్ సారీ బాబాయ్, నేను రిషిని కావాలనుకోవట్లేదు.
నన్ను క్షమించు. నువ్వే నన్ను క్షమించాలరా. వాడు అసలు నా కొడుకే కాదు. మీ నాన్న ఫ్రెండ్షిప్ మీద ఒట్టు అన్నాడు కాబట్టి ఆగిపోయాను. లేకపోతే అక్కడే చెప్పేవాడిని. నా కొడుకు అని మీ నాన్న చెప్పమంటే చెప్పాను. ఎందుకో నాకు తెలీదు. నేను వెళ్తున్నానన్న. ఇన్నాళ్ళు నేనే నీ సర్వస్వం అనుకున్నాను. కాదు నాన్న, నీకు వేరే ప్రపంచం ఉంది. ఎవరు నాన్న రిషి? అడుగుతున్నాడుగా, చెప్పండి. ఆయన చెప్పరా, నేను చెప్తాను. రాజేశ్వరి, నన్ను చెప్పనివ్వండి. ప్రభా, మీ నాన్నతో 20 ఏళ్లుగా మాట్లాడిన పెద్ద ఆయన ఓ రోజు ఇంటికి పిలిచారు. ఇప్పటికైనా నన్ను ఇంట్లోకి రానిచ్చారు. చాలా సంతోషం. నన్ను క్షమించానని ఒక మాట చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. జరిగింది వదిలేసే అన్నయ్య. ఇక జరగాల్సిందంతా నీ చేతుల్లోనే ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ రోజు మనం గుళ్ళో కలిసాం కదా, అప్పుడు మా అబ్బాయి విశ్వనాథ్ అన్నయ్య కూతుర్ని చూశాడు. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానంటున్నాడు. మనవడు పట్టుపట్టాడని నాన్న కూడా ఓ మెట్టు దిగొచ్చి దీనికి ఒప్పుకున్నారు. రిషి, నమస్తే అంకుల్. నమస్తే. అరే కూర్చో. విశ్వనాథ్ అన్నయ్యని అడగటానికి మొహం చెల్లక నాన్న నిన్ను పిలిపించారు. ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలి. నా ప్రాణాలిచ్చేనా విశ్వనాథ్ని ఒప్పించి ఈ పెళ్లి జరిపిస్తాను. ఎందుకురా ఇలా చేసావు? ఏమైందిరా? రే, నాకేం అభ్యంతరం లేదురా. కానీ నా ప్రేమను ఒప్పుకున్న తండ్రన్న, నా భార్య చనిపోయినప్పుడు కనీసం పలకరించలేక నా కుటుంబం అన్న నందినికి ఇష్టం లేదు. నందిని పెళ్లికి ఒప్పుకోదు. డోంట్ వరీరా, ఓ పని చేద్దాం. ఎలాగూ మనందరం 10 రోజులు ఇక్కడ ఉంటున్నాం కదా, రిషిని మన అప్పలనాడు కొడుగ్గా నందినికి పరిచయం చేద్దాం. ఇద్దరు బాగా చదువుకున్నోళ్లే, ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చాక నందినిని కన్విన్స్ చేసి పెళ్లి కొప్పిద్దాం. రే, నువ్వు మీ నాన్న ఒకటవ్వాలరా. కానీ నువ్వు నందినితో క్లోజ్ గా ఉంటూ చూసి ఎక్కడ తన మాట పోతుందోనని నిన్ను వెళ్ళిపోమన్నారా? ఇదేనా మ్యాటర్? దీనికి ఇంత డ్రామా అవసరం? నందిని మీద నేను మనసు పడడం నిజమే, కానీ నేను ప్రపోజ్ చేయలేదు. నందినికి కూడా నా మీద ఏ ఫీలింగ్స్ లేవు. సో నువ్వు భయపడ్డానికి కానీ నేను బాధపడ్డానికి కానీ ఏమీ లేదు. నువ్వు నాకు ముఖ్యం నాన్న. నువ్వు నా హీరో. నీకోసం ఏమైనా చేస్తాను. ఇవన్నీ మర్చిపోయి నువ్వు పెళ్లి హ్యాపీగా చేసి వచ్చాయి. అమ్మా, నాన్న జాగ్రత్త. కన్ను కొడుకు మనసు అర్థం చేసుకోలేకపోయారు కదండి. నన్నేం చేయమంటావు? ప్రభా, వెళ్ళిపోతున్నావా? అక్కా, దొరికిందా? దొరకలేదక్కా. బాగా వెతుకో. సరే. ప్రభా, చిన్న హెల్ప్ చేయవా? నా మెడలో డాలర్ ఎక్కడో పడిపోయింది. అదంటే నాకు ప్రాణం. కొంచెం వెతికి పెట్టవా? ప్రాణం అంటున్నావుగా, ఎక్కడ పోద్దు. సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటుంది. బాయ్.
నువ్వు స్టెప్స్ భలే సూపర్ గా వేసావి. థ్యాంక్స్. అది నువ్వైనా వేయొచ్చు. నీలా వేయలేదుగా. ఫీల్ అవ్వకు, నీకు నేను నేర్పిస్తానులే. ఎలా నేర్పిస్తావు? నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నానుగా. నందిని, నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతే నన్ను మర్చిపోతావా? ఎవరినైనా మర్చిపోతాను గాని నిన్ను మాత్రం మర్చిపోను. నాకు తెలుసు. ఇదిగో నీ కోసం కష్టపడి నేనే తయారు చేశాను, తీసుకో. థ్యాంక్ యూ. ఎలా ఉంది? భలేగా ఉంది. అదంటే నాకు ప్రాణం. ప్రభా, లోపలంతా వెతికాను, కనిపించలేదు. నీకు దొరికిందా? దొరకలేదు. ఏ ప్రభా, ఆగు. నిజంగా నీకు కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. ఇంకా అర్థం కాలేదా? అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. నువ్వు నా కోసం చేసిన ప్రతి పని నీపై నా ప్రేమను రెట్టింపు చేసింది. ఏ అమ్మాయికి లేని అదృష్టం నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నీతో ఇంకా ప్రేమించేలా చేసుకోవడం. ఇంక నా వల్ల కాదు ప్రభా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ప్రభా. ప్రభా,